Happy birthday to you. Happy birthday dear. హృదయ్ బర్త్డే పార్టీ మా చిన్నోడికి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పెద్దబ్బాయి మా పెద్దబ్బాయి కూడా మంచి ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి తమిళ్ వాళ్ళు. సెకండ్ బర్త్డే పార్టీ అనేది ఇట్లా పార్కులో అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమిళ్ వాళ్ళే అనమాట. తెలుగు వాళ్ళం అయితే మేము అందరం కూడా ఇంటికి దగ్గరలో ఉంటాము. అలాగే పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ ఉంటారు. సేమ్ స్కూలు. ఇంకా సమ్మర్ అయ్యేసరికి పిల్లలు రెగ్యులర్గా కలవడం, అలాగే పార్క్కి వెళ్తే కూడా ఎవ్రీడే ఈవినింగ్ అందరూ ఆడుకుంటూ ఉంటారు సాకర్ కానీ. ఇంకా ఆరుష్కి చెప్తూ ఉంటాను, తమిళ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మంచిగా తమిళ్ నేర్చుకో అని చెప్పేసి. వేరే లాంగ్వేజ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. తెలుగు కూడా మాట్లాడడం వస్తుంది కానీ రాయడము చదవడం అనేది ఇంకా పిల్లలు అనేది నేర్చుకోవట్లేదు. అంటే అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అంటే ఎంత ఏజ్ 7 ఇయర్సే కదా, అంత చిన్న పిల్లలు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇప్పుడు బర్త్డే థీమ్ వచ్చేసి హాట్ వీల్స్ థీమ్ అనమాట. అంటే కార్స్, డిఫరెంట్ కలర్స్ కార్స్ ఉంటాయి కదా. హృదయ్ చూడండి డ్రెస్ చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా మా చిన్నోడైతే హ్యాట్ పెట్టేసుకొని అటు మొదలైందనమాట. ఆ రోజు వెదర్ ఎందుకో అప్ అండ్ డౌన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ కొంచెం సేపు వర్షం పడ్డా కానీ తర్వాత అంతా బాగుంది. ఫొటోస్ ఎక్కడ దిగాలా ఏంటా అని చూసుకుంటూ ఉన్నాము. బట్ కేక్ కటింగ్ కూడా ఓపెన్లోనే జరిగింది. phone எங்க? ஐயோ he is yawning. ஆமா. Where is Krishav? Krishav can you That's fire guys. Don't even dare touch it. stand here. My baby. கத்தி அங்க இருக்காங்க. பாத்து கிட்ஸ் இருக்காங்க. பாஸ் ஆனா இந்த மாதிரி கேக் கட்டிங் பண்ண ஓகே விஹான் Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday to you.
టేస్ట్ చాలా బాగుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అలాగే రోటీ, కర్డ్, చికెన్ గ్రేవీ, వెజ్ గ్రేవీ, పాయసం, కర్డ్ రైస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ కూడా పెట్టేశారు. ఫుడ్ అయితే అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కనిపిస్తున్న ఫ్యామిలీ కూడా మాకు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. బాలాజీ అండ్ ఐశ్వర్య. వీళ్ళు తమిళ్ వాళ్ళే అయినా కానీ వీళ్ళకి తెలుగు కూడా చాలా బాగా కూడా చక్కగా ఆడుకుంటూ అక్కడే పార్క్ ఉండేసరికి ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పార్క్ చాలా పెద్దది. అలాగే ప్లే ఏరియా దగ్గరలోనే కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఈజీ అయిపోయింది ఆడుకోవడానికి, అలాగే ఫుడ్ తినడానికి, మంచిగా అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి. పిల్లలతో ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అలాగే చెప్పాను కదా, వెదర్ వే స్టార్టింగ్లో జస్ట్ కొంచెం రెయిన్ పడింది కానీ తర్వాత అంతా కూడా సూపర్గా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా పేరెంట్స్తో పని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే ఓపెన్లో అయ్యేసరికి ఫొటోస్ కూడా సూపర్గా వచ్చాయి. ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆ పార్క్ ఉండడం, గ్రీనరీ ఉండడం చాలా బాగుంది.